ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో హెల్ప్ హాస్పిటల్ విజయవాడ మరియు శంకర్ కంటి హాస్పిటల్ పెదకాకాని వారిచే సుచిత్ర వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ, వీరయ్య చౌదరి ఎప్పుడు పేదలందరికీ విద్య, వైద్యం అందాలని ఎంతో కృషి చేసేవారని, ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా ఈ మెడికల్ క్యాంపును నిర్వహించామని, మెడికల్ క్యాంపులో చెక్ చేయించుకున్న వారికి, ఆపరేషన్ చేయాలని చెప్పిన వారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేయిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాగులుపులపాడు మండలం అధ్యక్షుడు తేళ్ల మనోజ్ మాట్లాడుతూ, సుపరిపాలనలో భాగంగా సుచిత్ర వీరయ్య చౌదరి గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగుతున్నప్పుడు చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వీరయ్య ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఈ మెడికల్ క్యాంపును నిర్వహించారని, వీరయ్య లేని లోటు సుచిత్ర వీరయ్య చౌదరి ఫుల్ఫిల్ చేస్తారని ఆయన అన్నారు. ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, లోకేష్ అన్న గారి సహకారంతో, అలాగే వీరయ్య చౌదరి గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లే విధంగా ఫస్ట్ గా ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇంకా ఆయన ఆశయాలను ఈ విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామండి. తపన పడేవారు, వైద్యంతో స్టార్ట్ చేశాను, విద్య దగ్గర కూడా వెళ్తాను, అందరికీ విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తాను. మీరు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం వస్తాను. ఏం చేయాలి? అది పార్టీ ఎలా చెప్తే అలా, పార్టీ సహకారంతో ముందుకెళ్తాం ఖచ్చితంగా. స్టార్ట్ ఆల్రెడీ చేశాను, త్వరలో ఇంకా ముందుకు వెళ్తాం. అవి దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, కొంచెం టైం ఉంది. ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వేరే గారు చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలా మంది మరి దిక్కులోని పరిస్థితుల్లో చాలా వేదనలో ఉన్నప్పుడు మేడం సుచిత్ర వీరయ్య మేడం గారు అమ్మనబ్రోలు గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది. అప్పుడు చాలా మంది మేడం గారి దృష్టికి తీసుకురా, చాలా అనారోగ్యం పరిస్థితులతో, గుండె జబ్బులని, కంటి బాధలతోటి కొన్ని ఆమె దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ క్షణంలోనే మేడం గారు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది. అయితే మంచి టైం చూసుకొని అందరు సెలవులు ఉన్న టైంలో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఎప్పుడైతే అందరు ఖాళీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది. దీనివల్ల ఎంతమంది పేదలు గుండె నొప్పులతోటి, కన్ను చూపు బాగలేక పల్లెటూరులో సరైన ట్రీట్మెంట్ లేక బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావడం మేడం గారికి చాలా సంతోషకరమైన విషయం. అయితే ముక్కుబడిగా కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా హార్ట్కి సంబంధించిన బాగలేదో, కంటి ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మరలా ఆయా హాస్పిటల్కి, గుంటూరు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేయించడానికి కూడా వీరికి ఒక టీంని, ఒక 10 మందితో ఒక టీంని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ 10 మంది టీము ఎవరైతే మరి బాగలేని ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వరకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇంతటితో అవ్వలేదు, అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేసే కార్యక్రమం కూడా మేడం గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మేమందరం కూడా నిజంగా చాలా మరి వీర చౌదరి చనిపోయారు, మరి ఎలా మా పరిస్థితి ఎలా రాజకీయంగా కానీ మరి ఇక్కడ మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఎవరు లేదన్న టైంలో మేడం గారు మరి ముందుకు వచ్చి నేనున్నాను మీకు అనే ఒక ధైర్యాన్ని నింపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని, చేయబోతున్నారు. గ్రామంలో కానీ మండలంలో కానీ మరి వీరయ్య లోటు మేడం గారు తీరుస్తారనే నమ్మకం అందరికీ కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మొక్కుబడి రూపంగా కాకుండా నిజాయితీగా, నిక్కసంగా చేసే విధంగా కార్యక్రమాలను చేసే విధంగా ఉంటారని, ఈ విధంగా మేడం గారికి పార్టీ తరఫున మాకు పూర్తి సహకారం మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అన్ని విషయాల్లో మాకు సహాయ సహకారం అందిస్తున్నాడు. ఈ రోజు కూడా రావాల్సింది ఆయన
నిన్నే అసెంబ్లీ సమావేశంలో ముగించుకొని కొంచెం లేట్గా రావటం వల్ల కొంచెం లేట్గా వస్తానని చెప్పి ఉన్నాడు. ఆయన కూడా వచ్చిండేవాడే. ఎమ్మెల్యే గారు మరి ఆయన యొక్క సహకారం మాకు పూర్తిగా ఉన్నారు. మేడం గారు అలాగనే ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మండలంలోనే మంచి అభివృద్ధి పనులు నడిపించదని మేము అందరం ఆశిస్తున్నాం.